చడంతో ఉసూరుమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వాహన కంపెనీలు డీలా పడ్డాయి. ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్ 3 వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్పై సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో నష్టాల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతున్నాయి. దీనికోసం డిస్కౌంట్ల ఆఫర్లను ఆటోమొబైల్ తయారీదారీ కంపెనీలు ప్రకటిస్తున్నాయి. Today we have sold out all the BS3 vehicles in our dealership and also in our network. Nowhere you will find a BS3 vehicle pending for invoicing tomorrow. As per the government instructions, we have completed everything and it's a good thing for all the dealerships. Discount is between 12,500, 7,000 to 12,500. That's what we gave, and it is well accepted by the customers and they are happy. We have sold about 300 vehicles in 2 days. So some people like old one, some people like new brands. So we could have sold it. We have been there in the field for a long time. And Hero Motocorp, all said and done, is a wonderful company with all its new bikes and scooters. I am sure we will start doing well from tomorrow onwards. BS3 వాహనాలను వదిలించుకునేందుకు 2-వీలర్ దిగ్గజ కంపెనీలైన హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్స్ 12,500 రూపాయల దాకా డిస్కౌంట్ ప్రకటించాయి. BS3 వాహనాల నిషేధంతో సుమారు 6.71 లక్షల బైకులపై ప్రభావం పడనుంది. ఏప్రిల్ 1 నుంచి BS3 వాహనాల అమ్మకాలు, అలాగే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను బ్యాన్ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు అమల్లోకి వచ్చేలోగా వీలైనన్ని బైక్లను అమ్మే ప్లాన్లో పడ్డాయి ద్విచక్ర వాహన తయారీదారీ కంపెనీలు. తాజాగా హీరో మోటోకార్ప్ అన్ని రకాల స్కూటర్లపై 12,500 డిస్కౌంట్ ప్రకటించగా, ప్రీమియం బైక్లపై 7,500, అలాగే ఎంట్రీ లెవెల్ బైక్లపై 5,000 చొప్పున డిస్కౌంట్ను అందిస్తున్నాయి. మేము షోరూంలో ఎందుకు వచ్చామంటే వెహికల్ గురించి వచ్చాము. ఇవాళ అయిపోయినాయి అని చెప్తున్నారు, అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తున్నారు. మళ్ళీ రేపటి నుంచి BS4 సేల్ చేస్తారంట. అది GST కింద అప్లికేబుల్ అవుతుంది. మళ్ళీ రేట్స్ కూడా హైక్ ఉంటాయని మా డౌటు. అందుకని వచ్చాం. కానీ ఇప్పుడు సోల్డ్ స్టాక్ అంటున్నారు. ఎక్కడైనా షోరూమ్స్కి వెళ్తే అక్కడ అన్నిట్లో అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ 12 o'clock అన్ని షోరూమ్లలో బోన్లు అయిపోయినాయి. సో అర్థమైంది. సో ఇన్ని పాత బండ్లు అన్నీ కూడా మళ్ళీ రోడ్డు మీకు వచ్చేస్తున్నాయి. దీనివల్ల పొల్యూషన్ ఏం తగ్గుతుంది అర్థం కావట్లేదు. దీనికంటే ముందు ఎన్నో బండ్లు పొల్యూషన్తో తిరుగుతున్నాయి ఈరోజు. ఆటోలు కానివ్వండి, లారీలు కానివ్వండి, డీజిల్ కానీ, దానివల్ల ప్రజలకు ఎంతో ఇబ్బంది ఉంది. అది కాకుండా ఇది చేయడం అనేది మాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించిందండి. ఇది ఒక నా అభిప్రాయం మాత్రమే నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా పేపర్లో వచ్చి 20,000 ఇచ్చారు, కానీ ఇక్కడ వాళ్ళు 7,000 మించి ఇవ్వట్లేదు. అది 7,000 కాదు కదా, బండ్లు లేవంటున్నారు. 12 o'clock క్లోజ్ చేశారు.